రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పరిధిలోని జింకల తాండా రోడ్లో శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఇక ఈ పాఠశాల ఖమ్మం జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలంటూ కోరుకుంటున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇక మానవ విలువలు క్షీణించిపోతున్నటువంటి నేటి ప్రపంచంలో పిల్లలకు క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆయన. పూర్వ వైభవాన్ని భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలంటే గురుకుల విద్యా విధానమే సరైన మార్గం అంటూ తెలియజేశారు. గిరిజనులు లంబాడీ పిల్లల కోసం పాఠశాల నిబంధనల్లో వెసులుబాటు కల్పించేందుకు స్వామీజీ అంగీకరించినట్టుగా తెలియజేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాడి యొక్క సంస్కారం, భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్ళీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అనంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని రిక్వెస్ట్ చేశారు. స్వామినారాయణ గారి దయ వల్ల, స్వామీజీ దయ వల్ల మనకి ఈ పాఠశాల ఏర్పడింది. ఈ పాఠశాలలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడున్నటువంటి పేదలకి కొంత వెసులుబాటు ఇవ్వమని చెప్పి నేను అడిగితే, సార్ మేము భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో మా పాఠశాలలు ఉన్నాయి, ఇంతవరకు మేము ఎక్కడా అటువంటి వెసులుబాటు ఇవ్వలేదని చెప్పారు. అయితే మాదంతా గిరిజన ప్రాంతం, లంబాడీలు ఉంటారు, ఆడపిల్లలు కూడా నాకు నా బిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళకి మీరు కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పినప్పుడు దయతోటి ఈ ఒక్క స్కూల్కి ఆ ఎగ్జామ్షన్ ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ